ధర్మవరం బీసీ సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణం శరవేగంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారి విగ్రహ డొనేషన్స్తో బీసీ మహిళా సంఘం నాయకురాలు జయశ్రీ గారి చొరవతో ధర్మవరం బీసీ సంఘం కృషితో చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఏ ముత్యాలు గారు, ఎన్ నరసింహులు గారు, ఆర్ఏటి నాగభూషణం గారు, కిష్టప్ప గారు, మునికుమారు గారు, అక్కులప్ప గారు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ విగ్రహం దాత కందికుంట వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేకంగా వారి కులం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతానికి నాకు తెలిసినంతలో 28 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ధర్మారం అంటే ఈ చుట్టుపట్ల మన ఈ గ్రామాలలో 28 కులాలు ఉన్నాయి. ఈ 28 కులాలని మనము ఏకం చేసేదానికి విశ్వ ప్రయత్నం చేయబోతున్నాం. మనము ఏ ఒక్కరో కాదు, మనం అందరం కలిసి. ఇందులో అందరూ లీడర్లే, ఏ ఒక్కరూ లీడర్లు కాదు, మనమందరం లీడర్లమే, మనమందరం కార్యకర్తలమే. అందరం కలిసి కట్టుగానే ఏదైనా సాధించుకోబోతాం. మన సత్యకుమార్ని అందరూ కలిస్తేనే ఆయన గెలిచినాడు. సో అది మనకు తాత్కాలం కాబట్టి ఫర్దర్ మనము ఇంకా అందరితో మనం అయిపోయినాయని కూర్చోకూడదు. మనం ఇంకా ఉంది మనం చేయాల్సిందే. లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందరూ పార్టీల పరంగా అక్కడ డిస్కస్ అయితే మనము పలసన అయిపోతాం. బీసీలను పలసన అయిపోతాం. పార్టీలు ఉండని, అందరికీ పార్టీలు ఉన్నాయి, నేను కాదన్నట్టు. పార్టీల కోసమే మీరు గ్రూపులు కట్టద్దండి, అక్కడ పోయి అటాచ్ కావద్దండి. మనమందరము కలిసికట్టుగా ఉండి మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడదాం, కానీ వాళ్ళు పార్టీలు పెట్టే నిర్ణయాలకు కట్టుబడద్దండి. అట్లయితే ఇంక ఈ ఐకమత్యం అనేది మనకు జరగబోదు, ఉండబోదు, ఏమి సాధించుకోబోదు. దయచేసి అందరం కలిసికట్టుగా ఉందాము, పార్టీలకు అతీతంగా ఉందాము. రేపు ప్రొద్దున మళ్ళీ లోకల్ ఎలక్షన్స్లో మన సత్తా చూపించుకోకపోతే ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లలో మనము చాలా పలచన అయిపోతాము, మనకు విలువలు ఉండవు. మన ట్యాగుకు అంటే బీసీల ఐకమత్యం అనే ట్యాగు కూడా విలువ ఉండదు. దయచేసి కలిసికట్టుగా ఉందాము. పార్టీలు మనం చూశాను నేను, ఎవరినందుకు వాళ్ళు పార్టీలుగా విడిపోతున్నారు. దయచేసి పార్టీలు ఉండనియండి. బీసీల ఐకమత్యం అన్నప్పుడు అన్ని పార్టీలు పక్కన పెట్టి అందరం ఏకమవుతాం. ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ అండి. మనము ఈ వర్డ్తోనే ముందుకు పోదాం. మన జయశ్రీ అక్క గారి ఇంట్లో బీసీ సోదరుల్లో భాగంగా రజక కుల బాంధవులందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏమంటే, మన రజక కుల బాంధవులు బీసీ సంఘం ద్వారా వారి కుల దేవత అయినటువంటి ఐలమ్మ గారి విగ్రహాన్ని ధర్మవరం పట్టణంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి వారి యొక్క అభీష్టము, వారి కోరిక. మరి అటువంటి ఆలోచన చాలా గొప్పది. చాలా ఆలస్యంగా అయినా కానీ ఇప్పటికైనా వాళ్ళకి ఆ యొక్క ఆలోచన తట్టిందంటే వాళ్ళని అభినందించక తప్పదు. ఈ విషయంలో భాగంగా మన ముత్యాలు కొంతమంది కలిసి కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే, ఆయనని కలిసి విగ్రహాన్ని మాకి ఇప్పించమని చెప్పేసి అడిగినప్పుడు ఆయన కూడా సంకోచం లేకోకుండా ఆ యొక్క ఐలమ్మ గారి చరిత్ర ఆయన కూడా తెలుసు కాబట్టి అటువంటి భాగ్యాన్ని నాకు మీరు ఇస్తా ఉన్నారని చెప్పేసి ఆ భాగ్యాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఆ విగ్రహానికి ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తానని చెప్పి ఆయన అప్పుడే మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలోనే ఆయనతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని మన జయశ్రీ అక్క గారు, మీరు బీసీ సంఘాల వారు అంతా కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ కార్యక్రమంలో భాగంగా రజక సోదరులందరినీ, రజక కుల బాంధవులందరినీ ఐకమత్యం చేసి ధర్మవరం పట్టణానికి సంబంధించి
వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చేయమని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మన రజక సోదరులంతా కూర్చొని ఇక్కడ ఆ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం గురించి ఏ విధంగా చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఆ విగ్రహాన్ని కూడా ఆలగడ్డలో, కర్నూలు జిల్లా ఆలగడ్డలో తయారు చేయించేదానికి అన్ని ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. మరి మన రజక కుల బాంధవులైనటువంటి ముత్యాలు, మన నరసింహులు, తర్వాత నాగభూషణం గారు, కృష్ణపన్న, అందరూ ముని వీళ్ళంతా కలిసి కర్నూలుకు పోయి ఆ యొక్క విగ్రహం గురించి అన్ని విషయాలు తెలియజేసి ఏ విగ్రహం తయారు చేయాలా, ఎట్లా చేయాలా, ఏం కథ అని మాట్లాడి త్వరలో ఆ విగ్రహం ధర్మారంలో ప్రతిష్ఠించే కార్యక్రమానికి ఈరోజే అంకురార్పణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బీసీ సంఘం కూడా ప్రతిష్టాకరంగా తీసుకొని ముందుకు పోయేదానికి మేము కృషి చేస్తాము. మరి తర్వాత మన ధర్మారం ఎమ్మెల్యే గారు సత్యకుమార్ గారు కూడా ఆ విగ్రహం ప్రతిష్ఠించేదానికి కూడా ఆ యొక్క స్థలాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను, ఎక్కడ మీకు కావాలంటే అక్కడ నేను ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా బీసీ సంఘం ద్వారా మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై బీసీ. ఐలమ్మ విగ్రహం గట్టిగా చాగుల ఐలమ్మ విగ్రహం స్థాపించడానికి సత్యకుమార్ గారు మాకు మున్సిపల్ పరిధిలో ధర్మవరంలో స్థలం కేటాయించి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చినాడు. కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు మేము పోయి అడిగితే విగ్రహం కావాలని చెప్పేసి చాగుల ఐలమ్మ విగ్రహం కావాలని అడిగితే ఆయన మనస్ఫూర్తిగా దాని ఖర్చు ఎంత నేను భరిస్తాను, ఒక విగ్రహం నేను తీస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. ఆయనకి ధన్యవాదాలు. మీరు చెప్పండి, రెండు మాటలు చెప్తారా? రజకుల అధ్యక్షుడు ముత్యాలప్ప, టౌను అధ్యక్షుడు ముత్యాలప్ప నరసింహుడు. మన రజకులు ఇన్నాళ్ళు జరిగిన విడిచిపెట్టేసి ఇప్పుటి వింటి కమిటీగా చేసి అంత కమిటీగా ఉండి మన ఐలమ్మ విగ్రహం నిలబెట్టుకునేటట్టుగా సహకరించాలని, మన రజకులంతా ఆయంగా కావాలని నా ఉద్దేశం.